హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో దూది లాంటి మెత్తటి అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను. సంక్రాంతి పండగకి తప్పనిసరిగా తయారు చేసుకునే అరిసెల్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. అరిసెల్ని నేను తయారు చేసిన విధంగా ఒకసారి తయారు చేసి చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పర్ఫెక్ట్ కొలతలతో అరిసెలు తయారు చేయాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బియ్యంని నానబెట్టుకోవాలి. దీనికోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఇవి రేషన్ బియ్యంతో తయారు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. లేదంటే పాత బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యంతో తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంని 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు పోసి ఒకరోజు పూర్తిగా నానబెట్టుకోవాలి. లేదంటే కనీసం ఒకరోజు నైట్ అంతా కూడా బియ్యం నానబెట్టుకొని మరుసటి రోజు పిండి పట్టించుకోవచ్చు. రైస్ ఎంత చక్కగా నానితే అంత బాగుంటుంది. కొంతమంది 3 రోజులు నానపెడతారు. అలా ఏం అవసరం లేదండి. మనం 24 గంటలు, అరగంట అటైనా ఇటైనా పర్వాలేదు. 24 గంటలైతే బియ్యం నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 24 గంటల తర్వాత, అంటే ఒక రోజు తర్వాత బియ్యంని చూపిస్తున్నాను. మధ్యలో ఒకసారి కడుక్కోవాలండి, లేదంటే పులిసిపోయిన వాసన వస్తుంది. ఈ 24 గంటల మధ్యలో ఒకసారో 2 సార్లు నీళ్ళు వంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే 24 గంటల తర్వాత మళ్ళీ వాటర్ని వేసి శుభ్రంగా కడిగి వాటర్ని పూర్తిగా వంచేసి ఇప్పుడు ఈ రైస్ని మాత్రం స్ట్రెయినర్లో వేసుకోవాలన్నమాట. స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. వాటర్ పూర్తిగా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని మనం ఆరబెట్టుకోవాలి. రైస్ని ఆరబెట్టుకోవడానికి ఒక పొడి క్లాత్ని తీసుకోవాలి. ఆ క్లాత్ పైన ఈ తడి బియ్యంని వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బియ్యం అనేది తొందరగా ఆరుతాయి అన్నమాట. ఈ బియ్యంని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టకూడదు. 20 నిమిషాల పాటు బియ్యం ఆరిన తర్వాత చేతితో పట్టుకుంటే తడిగా అనిపించాలి, కానీ చేతికి తడి అంటుకోకూడదు అనమాట. అలా ఉంటే బియ్యం చక్కగా పర్ఫెక్ట్గా ఆరినట్టు అనమాట. చూసారా, చేతికి తడి అంటుకోలేదు. అలాగే రైస్ని కూడా చూడటానికి తడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ బియ్యంని పిండి పట్టించుకోవాలి. నేను వీటిని మిక్సీలో వేసుకొని పిండి పట్టించుకుంటున్నాను. మీరు ఎక్కువ కొండలు తయారు చేసుకుంటే పిండి మిల్లుకి ఇచ్చి పిండి తయారు చేసుకోవచ్చు. బియ్యంని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని పిండి పట్టించుకోవాలి. ఇలా పిండి పట్టుకున్న తర్వాత 0 సైజ్ జల్లెల్లోకి పిండిని వేసుకొని జల్లించుకోవాలి. తడి పిండిని జల్లెడ పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. అయినా కూడా మనం కొంచెం శ్రమ అనుకోకుండా ఓపిక చేసుకొని జల్లెడ పట్టుకున్నామంటే అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకవేళ పిండి కనుక మెత్తగా లేకుండా గరుగ్గా ఉందంటే అరిసెలు సరిగ్గా కుదరవు. ఇప్పుడు ఇలా పిండి జల్లించుకునే వెంటనే మనం ఇలా నొక్కి పెట్టి ఉంచాలి. అప్పుడే పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. తడి ఆరకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మురం అంటే రవ్వ లాంటి ఈ పిండిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోని ఇంకొంచెం బియ్యం యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా తయారు చేసుకోవాలి. పిండిని జల్లెడ పట్టుకున్న వెంటనే మనం ఇలాగ నొక్కి పెట్టి ఉంచుకోవాలి. ఇలా నొక్కి పెట్టి ఉంచిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని తడి ఆరకుండా పిండిని అయితే పక్కన పెట్టి ఉంచుకోవాలి. మీరు మిల్లులో పట్టించిన పిండి అయినా సరే ఒకసారి జల్లెడ పట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికని ఒక మందపాటి వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. దీంట్లోకి నేను ఏ గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నానో అదే గ్లాస్తో గ్లాసం పావు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి. ఇది ముద్ద బెల్లంతో తయారు చేసుకుంటే పాకం పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం బెల్లం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అరిసెల బెల్లం అని చెప్పి తీసుకోవాలన్నమాట షాప్లోని. ఇప్పుడు బెల్లంని కరిగించిన తర్వాత పాకం పట్టి పిండిని తిప్పుకోవడానికని ఇక్కడ ఇలాగ చెక్క గరిటెని యూజ్ చేసుకుంటున్నానండి. పాకంలో పిండి తిప్పుకోవడానికని స్టీల్ గరిటెలు అయితే పనికిరావండి. ఇలా చెక్క గరిటెతో అయితే ఈజీగా ఉంటుంది. ఇలాగ బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇదే గిన్నె వాష్ చేసుకొని బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని పాకం పట్టుకుంటున్నాను. ఇలాగే ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి. పాకం తొందరగానే వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి పాకం తొందరగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ మనం పాకంని చెక్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ చల్లటి వాటర్ని యాడ్ చేసుకొని అందులోని కొంచెం పాకంని యాడ్ చేసుకొని ఇలాగా రౌండ్ బాల్ లాగా అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇది ఇంకా సాగుతూ ఉంది, చూసారా, అంటే పాకం సరిగ్గా రాలేదు. పాకం ఒక దగ్గర నిలబడితేనేనండి ఉండలాగా, అప్పుడు పాకం సరిగ్గా వచ్చినట్టు. ఇంకొక 2 నిమిషాల పాటు పాకంను మరిగించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ థిక్గా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇందులోని పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి. ఒక 2 సెకండ్లు ఆగిన తర్వాత మనం ఇలాగా పాకంని దగ్గరగా చేసి ఉండ కడుతుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట.
మనకి ఉండపాకం అయితే సరిపోతుందండి, గట్టి రాయి పాకం అవసరం లేదు. ఇలాగ మెత్తగానూ ఉండాలి, అలాగే ఇటు సైడ్ వంచితే అటు సైడ్ వంగేలాగా ఉండాలి. చూసారా వాటర్లో వేయగానే కరగట్లేదు. ఇలా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఈ పాకంలో మనం మీకు ఇష్టమైతే ఇందులోని ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇందులోని 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. అరిసెలు కూడా చాలా మెత్తగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా ఈ పాకంలో కలిసేలా కలుపుకొని ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే పాకం ముద్రగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోవాలి. గిన్నెని క్లాత్ పైన పెట్టుకుంటే పాకం చల్లారిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే 2 గుప్పెల వరకు పిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని వేసిన వెంటనే కలుపుకోవాలి. మధ్యలోంచి కలుపుతూ చివరి వరకు మొత్తంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. వెంటనే కలిపితేనే ఉండలు కట్టుకుంటూ ఉంటుంది, అలాగే చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనం పిండిని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చే వరకు పిండిని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అరిసెలను తయారు చేసుకునేటప్పుడు ఇద్దరుంటే బాగుంటుంది. ఒక్కరే కనుక ఉంటే రైట్ సైడ్ పిండిని పెట్టుకొని ఇలాగ వెంటనే పిండిని వేసుకుంటూ, పిండి వేసిన వెంటనే ఇలాగ కంటిన్యూస్గా కలుపుతూ పర్ఫెక్ట్ అరిసెల కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. చూసారా ఇంకొంచెం పలచగా అనిపిస్తుంది, ఇంకొంచెం పిండి పడుతుందన్నమాట. పాకంలో పిండిని యాడ్ చేసుకున్నంతసేపు పాకం వేడిగానే ఉండాలి, అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే మీకు పిండి వేయడానికి ఎవరైనా సాయం తీసుకోవాలి, లేదంటే పాకం చల్లారిపోయిందంటే అరిసెలు సరిగ్గా కుదరవన్నమాట. ఇప్పుడైతే పిండిని ఇలాగా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకుంటూ వెంటనే స్పీడ్గా కలుపుకుంటూ అరిసెల పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఇలాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పాకంలో పిండి సరిపోయింది లేదో తెలుసుకోవటానికి కానీ ఇలాగా గరిటతో తీసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. చూసారా పిండి ఫ్లోయి కన్సిస్టెన్సీలో లేకుండా రిబ్బన్లా జారుతుంది. ఇలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడైతే పిండి వేయాల్సిన పని లేదు, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇది ఇంకొంచెం చల్లారిన తర్వాత గట్టి పడుతుంది అనమాట. ఇదే పర్ఫెక్ట్ అరిసెల కన్సిస్టెన్సీ. ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉండడానికి పిండి పైన మనం కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ ఇలాగ అప్లై చేసుకొని ఇప్పుడైతే పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అరిసెలను తయారు చేసుకోవాలి. పిండి చల్లారటానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి. ఈలోగా మనం అరిసెలను ఒత్తుకోవడానికని మనం ఇలాంటి గరిటెలను తీసుకోవాలి, లేదంటే మీ దగ్గర అరిసెలు ఒత్తుకునే గిద్దెలు ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఒత్తుకున్న అరిసెలను వేసుకోవటానికి కానీ ఇలాగ స్ట్రైనర్ని కానీ లేదంటే చిల్లెల గిన్నె కానీ తీసుకోవాలి. ఒత్తుకున్న అరిసెల్ని స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏది ఉంటే డ్రైన్ అయిపోతుంది. ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిండి చల్లారిపోయింది. పిండి పైన ఉన్న మూతను తీసేసి పిండిని ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి. చేతిని కొంచెం నెయ్యితో కానీ నూనెతో కానీ తడి చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్లా తయారు చేసుకుంటే ఉండ నిలబడాలన్నమాట. అటు ఇటు పాకిరిపోకుండా ఇలాగ నిలబడితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు. ఇప్పుడు ఈ పిండిని మనం అరిసెల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడైతే అరిసెలు ఒత్తుకోవడానికి మనం ఆయిల్ కవర్ కానీ పాలు కవర్ కానీ లేదంటే అరిటాకును కానీ తీసుకోవచ్చు. నేనైతే అరిసెలు ఒత్తుకోవడానికి ఇక్కడ ఆయిల్ కవర్ని తీసుకున్నాను. ఆయిల్ కవర్ని అరిసెలు ఒత్తే ముందు ఒకసారి గ్రీజ్ చేసుకున్న తర్వాత అరిసెల ముద్దను పెట్టి ఇలా చేత్తో రౌండ్గా నూక్కుకోవాలన్నమాట. అంటే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా తయారు చేసుకోవాలి. ఇలా రెండింటిని తయారు చేసుకొని ముందు పెట్టుకున్నామంటే వెంటనే వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి, అప్పుడే మనకి అరిసెలు చక్కగా పొంగి పైకి వస్తాయన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవడానికి కానీ కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలాగ అరిసెలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న అరిసెని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేయగానే పైకి వెంటనే తేలింది అంటే పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. అలాగే అరిసె కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా, అంటే మనం తయారు చేసిన అరిసెల పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడైతే మనం అరిసెలను తయారు చేసేసుకోవచ్చు. మంటని మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా ఒత్తి పెట్టి ఉంచుకున్న అరిసెల పిండిని వేసుకోవాలి. ఇలాగ అరిసెలన్నింటినీ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడైతే మరుగుతున్న ఆయిల్లో ఈ అరిసెల పిండిని వేసుకోవాలి. అరిసెల్ని ఆయిల్లో వేసిన తర్వాత దానంతట అదే పైకి తేలుతుంది. అప్పటి వరకు గరిటె పెట్టి కదపకూడదు అనమాట. పైకి తేలిన తర్వాత వేడి ఆయిల్ని అరిసె పైన వేసామంటే చక్కగా పొంగుతూ వస్తుందన్నమాట. ఇలాగ ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటిని తయారు చేసుకోవాలన్నమాట. చూసారా పూరిలా చక్కగా పొంగింది. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి చిల్లీల గరిటె పైన వేసుకొని ఇంకో గరిటెతో ఇలాగ నొక్కాలన్నమాట. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలాగా ఆయిల్ అంతా కూడా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఒక పూట అంతా కూడా అరిసెల్ని ఇలా స్ట్రైనర్లో వదిలేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి డ్రైన్ అయిపోతుంది.
ఇలా చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట అరిసెలు. ఇలాగే మిగిలిన పిండి అంతటిని కూడా అరిసెల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకొని అరిసెలను రెడీ చేసుకోవాలి. అరిసెలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాంటి పిండి వంటలు తయారు చేసుకునేటప్పుడు ఇనుప కడాయిల్లో కనుక తయారు చేసుకున్నామంటే హీట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అలాగే అరిసెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా అరిసెలు తయారు చేశారంటే ఎక్కడ కూడా పాడైపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ నేను అరిసెల గిద్దె మీద ఒత్తి చూపిస్తున్నాను. ఇలాగా ఆయిల్ని ఒత్తేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. అరిసెలు కూడా ఎక్కువగా ఆయిల్ ఉన్నట్టుగా ఉండదన్నమాట. అలాగని మరి ఎక్కువగా ప్రెషర్ ఇస్తూ నొక్కకూడదనమాట. ఇలా తయారు చేసుకుంటే మనకి దూది లాంటి మెత్తటి అరిసెలు తయారైపోతాయి. ఇలా తయారు చేసుకున్న ఈ అరిసెల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకున్నారంటే అరిసెలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయన్నమాట. అస్సలు పాడైపోవు. అరిసెల్ని డబ్బాలో కానీ క్యాన్లో కానీ సర్దుకునేటప్పుడు అడుగున చిన్న స్టాండ్ని కానీ లేదంటే ప్లేట్ని కానీ పెట్టి దానిపైన అరిసెలు కనుక సర్దారంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే ఆయిల్ డబ్బాలో అడుగున డ్రైన్ అయిపోతుంది. అప్పుడు అరిసెలు తినేటప్పుడు ఆయిలీగా లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.